మన టాలీవుడ్ లో హిస్టరీని బేస్ చేసుకుని వస్తున్న మైథలాజికల్ మూవీస్ ఏంటో తెలుసా? ఫస్ట్ మహేష్ బాబు వారణాసి మూవీ. ఈ మూవీ అడ్వెంచర్ ఫ్యాంటసీస్ మైథలాజీ మూవీగా రాబోతుంది. మూవీ ఆస్టెడ్ భూమిని ఢీకొట్టినప్పుడు భూమిని కాపాడడానికి త్రేతాయుగం నుంచి కలియుగం వరకు అన్ని సీక్రెట్ ని ఎలా కనిపెట్టాడు, భూమిని ఎలా కాపాడుకున్నాడు అనేది మూవీలో చూస్తాం. సెకండ్ హీరో రణవీర్ కపూర్ రామాయణం మూవీ. ఈ మూవీ ఒక నేచర్ ఫ్యాంటసీస్ మైథలాజీ మూవీగా ఉండబోతుంది. అయితే రాముడు ధర్మాన్ని ఎలా నిర్వర్తిస్తాడు, సీతని ఎలా కాపాడుకుంటాడు, రావణాసుడిని ఎలా సంవరిస్తాడు అనేది ఈ మూవీలో కంప్లీట్ రామాయణం ఏంటో చూస్తాం. థర్డ్ జై హనుమాన్. ఈ మూవీ మైథలాజికల్ సూపర్ హీరో హనుమాన్ మూవీ సీక్వెల్ గా రాబోతుంది. అయితే హనుమాన్ కలియుగంలో శ్రీరాముడికి ఇచ్చిన మాట కోసం ఈ యుగంలో హనుమాన్ ఏం చేశాడు అనేది మూవీలో చూస్తాం. ఫోర్త్ ప్రభాసన కల్కి 2 మూవీ సైన్స్ ఫిక్షన్ మైథలాజీగా రాబోతుంది. కలియుగంలో కల్కి ఎలా పుట్టాడు, అశ్వథామ అండ్ కర్ణ జాక్సన్ కి ఎలా ఎదిరించబోతున్నారు అనేది మూవీలో చూడబోతున్నాం. మహాకాళి. ఈ మూవీ అడ్వెంచర్ మైథలాజీగా రాబోతుంది. కాదు అన్యాయం జరిగినప్పుడు ఇలా మహాకాళిగా అవతరిస్తుందో అనేది మూవీలో చూడబోతున్నాం. సిక్స్త్ హీరో నిఖిల్ స్వయంభు మూవీ. ఈ మూవీ ఒక పీరియాడిక్ డ్రామాలా రాబోతుంది. ఇంకా స్వయంభు మూవీలో ఒక వారియర్ లాగా ఉండబోతున్నాడు. అంతేకాదు ధర్మం కోసం ఒక వారియర్ ఎలా నిలబడ్డాడు అనేది మూవీలో చూడబోతున్నాం.